సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి ఫరూక్ గారి సతీమణి స్వర్గస్థులైనారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ భార్య వియోగం కలిగింది. ఆయన భార్య షహనాజ్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్ఎండి ఫరూక్ అర్ధాంగి షహనాజ్ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని మంత్రి ఫరూక్ను కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఫరూక్ సతీమణి షహనాజ్ పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆమె ఇంతికాలు అయ్యారు. ఆమెకు జన్నత్లో ఉన్నత స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అన్నారు. మంత్రి ఆనం సంతాపం. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం వార్త పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫరూక్ సతీమణి మృతి పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజన స్వామి సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్తను తెలుసుకున్న మంత్రి డోలా వెంటనే మంత్రి ఫరూక్ ఫోన్లో పరామర్శించారు. ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మృతి పట్ల రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఫోన్లో మంత్రి ఫరూక్ను బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. ఫరూక్ సతీమణి షహనాజ్ పట్ల గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు ఆ అల్లా మనోధైర్యం కల్పించాలి, ఫరూక్ గుండె నింబరంతో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం పట్ల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబం ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకుని కోలుకోవాలని ఆకాంక్షించారు.